అనుగుణంగా దట్ బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి, కృష్ణుడు లేకపోతే అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి వాట్ హ్యాపెండ్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు. అమ్మ బాబాయ్, గొడవైపోతుంది, టీసీ ఇచ్చేస్తారు. పైగా బొండ మీదకి నేను ఎందుకు విసురుతాను? బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమాన్ టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు? ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం, బికాజ్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే, ఆ రోజుల్లో రాకెట్ లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే, హౌ డేర్ యు టాక్ లైక్ దట్? ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం. పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వినడం కంటే ప్రేమే గొప్పది. ఓకే, సైలెన్స్. ఆ తరువాత రుక్మిణి, ఇంకా పాట రేపు చెప్తాను. ఓకే, ఏమిటి ఇక్కడ కాపేశారు? అవును, ఇందా క్లాస్ రూమ్ లో రాణి మీద రాకెట్ విసిరేశారు. ఏమిటి దాని మీద అంత ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ కాదు, నా మొహం కాదు. అసలు విసిరింది నీ మీదకే. అప్పుడే నువ్వేదో కంపెనీ తలకాయ ఉంచుకున్నావు. అదెలా అమ్మాయి తేలింది. నాకేం తెలుసండి, మీరు కరెక్ట్ గా ఆ క్షణంలోనే విసిరుతారని. పోనీ మేడం గారు ఎవరు విసిరారని అడిగినప్పుడు జానకి మీదకి నేనే విసిరానని చెప్పొచ్చుగా. కాస్త పబ్లిసిటీ అయినా వచ్చేది మనకి. అయ్యో, కంగారులో నాకు ఐడియా రాలేదు. పోనీ రేపు మళ్ళీ విసరనా? ఇదే పని ఏమిటి? వేరే ఐడియా ఏదైనా ఆలోచించి వస్తున్నట్టున్నారు. నేను బయలుదేరుతాను, మీ తర్వాత రండి. ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా, పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మనవల చెప్పులు వేసుకున్న వహదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతానేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలి నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి, అక్కడ అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడేటి? కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటావు, నువ్వు జేబులు వెతడు. ఈ దరిద్రేటి? పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి అంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ప్రశ్నించడం? ముందు అనబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేమో లేని పనువని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపాయి. ఏమిట్రా తమ్ముడు, వారం రోజుల నుంచి కనిపించడం లేదు, సందడే లేదు. ఇదిగో ఈయనున్నాడనుకో. సాయం చేస్తున్నావుగా? చేశారులేండి. చూసారా తమ్ముడు, బావలా తిని కూర్చోటం కాదు కదే నా పని. నీకు తమ్ముడినైనందుకు
కాయకష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టు చీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా. అందుకే ఇదిగో ఈ అట్ట పెట్టి తేవడానికి కాయకష్టం ఏ కల ఏ చెత్త కుండీలో వెతికినా దొరుకుతుంది. అకోయ్, నీ పెళ్లిలో బాగా అలకపాను పెక్కినప్పుడు ఆ శాల్తీ మొహం చూస్తే చెత్త కుండీల్లో అట్ట పెట్టెలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. దిక్కుమాల విషయాలని ఈ దరిద్ర మొహం చూడగానే గుర్తొస్తాయి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ ఒకటి మొహానికి. అక్క 600 పెట్టి నీకు పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్ట పెట్టి అంటున్నాడు పెద్ద మనిషి. రేయ్, నిజంగా కొన్నావా? ఎక్కడైనా కొట్టేసావా? చాలా ఊరుకోండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎంతైనా తోడబుట్టిన వాడుకున్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మొహానికి ఎందుకుంటుంది? జిడ్డు గిడ్డు అనుకు. ఇప్పుడే సపరేట్ మొహం కడుకు వచ్చాను. కడిగేర్ల మొహం ఎంతసేపు మన మొహం కడగడాలు, మన తల దూడాలు, మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళానికి ఒక మంచి చీర తెద్దామని జ్ఞానమైనా లేదు. చూసారుగా మా తమ్ముడిని. ఒరే తమ్ముడు, నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి? అసలే హోటల్ తిండి పడదు. ఉండరా, ఇప్పుడే బీరువా. కలర్ వచ్చేస్తుంది. షాక్ కొట్టిందా? షాక్ కొట్టిందా? షాక్? నేనేమైనా కరెంట్ మీద వాళ్ళ కాకినా షాక్ కొట్టడానికి? అది కాదు జానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఒలింపిక్స్ గురించి మంచి మ్యాచ్ చదువుతుంటే షాక్ అట షాక్ కొట్టానంటే నిన్ను ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ ఇందులో సుశీల బయటలాగా పోరా. మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు. చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా? ఈ ప్రసాద్ గారి అందరూ చూస్తున్నా తగలెలుగుతున్నావు. మా వాడు మీకు చేయేస్తావా? నీ అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను. ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే? గుడ్ గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాఖిల లెసన్ తీసుకుంటాను. ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యింది మధ్యలో ఇంగ్లీష్ కాలేంటే. ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలే ఉంటూ కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు. ఓకే? ఓకే? మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం? స్టాప్ దట్ నాన్ సెన్స్. ప్రవరాఖ్యుడు ఒక అందమైన యువకుడు. ఓకే? అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే? నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాఖ్యుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గంటాలే వ్రాయుడు. ఓకే? నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. ఎనిహో, ప్రవరాఖ్యుడు గురించి వరుధుని ఏం చేసిందో తెలుసా మీకు? జానకి, జానకి. వాణి, నువ్వా? ఏమిటి సర్ప్రైజ్ విజిట్? ఏముంది, హాస్టల్లో నువ్వేదో గొడవ పడి వేరే గది అద్దెకి తీసుకుంటున్నావని విన్నాను. సరే, ఇవాళ అలాగా ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను. సరే, కొంచెం కాఫీ తాగేసి బయలుదేరదాం. నీ మీద నాకు అంత చూస్తా ఏమిటా దమ్ము చెప్పులు? సిగ్గులేదు? సరే, అది కాదే, ఏదో కూనరాగం వినిపిస్తే ఎవరా అని చూశాను. అతను మన కాలేజీ ఫుట్బాల్ ప్లేయర్ రాంబాబు కదూ? చూసావుగా? మళ్ళీ రాంబాబు కదూ అన్న నడవడం దానికి ఏమే జానికి? అతను ఆటలాడమే కాకుండా పాటలు కూడా బానే పాడుతున్నాడే. పాడితే పాడాడు. అయితే ఇప్పుడు ఏంటంటావు? అతను సన్మానాలు చేయాలంటావా? ఏమైనా నువ్వు లక్కీ ఫెయిల్ అవలేవే. పక్క వాటాలో స్పోర్ట్స్ మ్యాన్, సింగరు, పైగా అందగాడు. చాలు చాలే, పెద్ద కోరలాపి 10 క్లాస్ టైం అయింది. హలో రాంబాబు గారు. హలో, ఏమిటండి ఇలా వచ్చారు? చూసి వెళదామని. ఎవరినండి? జానకినే అనుకోండి, కానీ అనుకోకుండా మిమ్మల్ని కూడా చూసే అదృష్టం కలిగింది. ఏ వాణి, క్లాస్ కి టైం అయింది. వస్తావా ఇక్కడే ఉండిపోతావా? అబ్బా వస్తున్నాను, ఉండవే. రాంబాబు గారు, నేను మీ ఫ్యాన్ అండి. ఆయనకి ఫ్యాన్ నీ రేడియో అయితే ఇక్కడే ఉండు. నేను వెళ్తున్నాను. వస్తున్నాను, ఆగవే. ఈసారి మీ మ్యాచ్ ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా చూడాలి. అలాగే. వెళ్ళిపోతున్నాను. వస్తున్నాను, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఆగండి అక్కడ.
ఎక్కడ దౌర్భాగ్యమే మొగుడిని నిలబెట్టి వాసన చూడాలు, అన్నం గిన్నెలు పెట్టులో పెట్టి తాళం వేయడాలు. ఇదంతా చూస్తుంటే ఇదో రకమైన పిచ్చికి సంబంధించిందిగా ఉంది. ఇవాళ ఏం వెధవేషాలు వేసినట్లేదే. పదండి తిండి తిందరు గాని. తొందరగా అన్నం పెట్టి ఆకలి దంచేస్తోంది. రోజు ఇంత బుద్ధిగా రావచ్చుగా. సై మీ తమ్ముడు మాటలు విని నన్ను దారుణంగా అనుమానిస్తున్నావు. వెళ్తే అమ్మాయి అందరూ నన్ను చుట్టుముట్టేయడానికి నేనేమన్నా మన్మధున్నా గోపాలకృష్ణుడే? అకాయ్ అక్క, కింద రెండో వాటా తలుపులు తెచ్చున్నాయి, బయట ఏవో చీరలు అవి ఆరేస్తున్నాయి. ఎవరికైనా అతికిచ్చారా? అవునరా తమ్ముడు, ముష్టి 200 వస్తుంది కదా అని కక్కుర్తి పడి ఎవరో కాలేజ్ అమ్మాయికి అద్దెకిచ్చారు. అదేమిటి, పెళ్ళైన తర్వాత నాకు నా పెళ్ళానికి కావాలని చెప్పగా నిప్పుకోళ్ళండి నీ మొహానికి పెళ్లి ఒకటే. నీ మొహం ఉందిలే చంద్రబింబల్లా. నోరు మూసుకో. నీకు ఎప్పుడో పెళ్లి అవుతున్నాయి, అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంచమంటావా? నీ పెళ్ళైనప్పుడు చూద్దాలే. అబ్బా, మనశ్శాంతిగా అన్నం తింటుంటే నువ్వేమిట్రా శనీశ్వరులాగా? అంటే నే శనేశ్వరుణ్ణే. అక్కోయ్, బావ కింద వాట ఆ పిల్లకి ఎందుకు ఇచ్చాడో చెబితే నువ్వు ఇవి ఆ పెట్టెలో కాదు పెద్ద ఇనప పెట్టెలో పెట్టి తాళాలేస్తావు. చెప్పనా? చెప్పుకోలేక భయమా? అడగవే. ముందు అదేమిటో చెప్పరా. మొదటి వాయిలోనే ఉన్నారు దాచేస్తాను. చూసావా ఎంత ఆబగా తింటున్నాడు? అక్కోయ్, నీ పెళ్లి రోజున పలహారాలప్పుడే చెప్పాను, ఈ మనిషి వారకం చూస్తుంటే తిండికి బండి కట్టే రకంలా ఉందేవో అని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. అసలు విషయం ఏమిటో చెప్పరా. ఇంకా ఎందుకే చెప్పటం, సగానికి పైగా తినేశాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. నాకు అన్నం పెట్టు. అలాగే కూర్చో.